మందులు బాగా పనిచేస్తున్నాయి. 20 డేస్లో కూడా చెయ్యి కాళ్ళు మంచిగా వచ్చినాయి. చాలా చాలా థ్యాంక్స్ సార్. కాలు చేయి మీద మాకు ఎఫెక్ట్ అయింది. దాంతోనే అక్కడ కొద్దిగా 2 రోజులు డాక్టర్ ట్రీట్మెంట్ అయినా మాకు ఈ అడ్రస్ తెలిసిందంటే ఇక్కడ వచ్చినాం. ఇక 15 రోజులు కవర్ అయింది. అక్కడి నుంచి ఇప్పుడు నెల మందులు కవర్ చేసినాం. మందులు ఆ నెల రోజుల లోపల మాకు చేయి కవర్ అయింది. పదిహేను రోజుల కింద వచ్చాము. దగ్గర 50% క్లియర్ అయిపోయింది. కాలు ఒకటి వేయాలి అంటే పట్టుకుంటే ఇంగ్లీష్ నడవగలుగుతాం. కాలు చేయి మీద మాకు ఎఫెక్ట్ అయింది. దాంతోనే అక్కడ కొద్దిగా 2 రోజులు డాక్టర్ ట్రీట్మెంట్ అయినా మాకు ఈ అడ్రస్ తెలిసిందంటే ఇక్కడ వచ్చినాం. ఇక 15 రోజులు కవర్ అయింది. అక్కడి నుంచి ఇప్పుడు నెల మందులు కవర్ చేసినాం. మందులు ఆ నెల రోజుల లోపల మాకు చేయి కవర్ అయింది. ఆయనంతలా సహకరించి నిలబడలేకపోతుంది. సపోర్ట్ ఇస్తే నిలబడగలుగుతున్నాడు. అంతవరకు మంచిగా ఉంది మా సార్కు. అప్పుడైతే నిలబడలేకపోడు, మానసికంగా ఉన్నాడు, మాట్లాడలేకపోడు, బెడ్ మీదనే ఉన్నాడు. అట్లనే తీసుకొని వచ్చినాం. ఇప్పుడు నడవగలుగుతున్నాడు. చెప్పింది వాస్తవమే. వచ్చేటప్పుడు బెడ్ మీద అనుకుని వచ్చాను. వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ వేసుకుని 10 డేస్ లోపల చెయ్యి ఫ్రీ అయిపోయింది. కాలు కొద్దిగా నొప్పి అయింది. మిగతా సక్సెస్ అయింది. మందులు బాగా పనిచేస్తున్నాయి. 20 డేస్లో కూడా చెయ్యి కాళ్ళు మంచిగా వచ్చినాయి. కాలు ఇంకా కొద్దిగా కాలు ఏమైనా వస్తలేదు. అది వేస్తాం వేసి ఫ్రీ అవుతాం. నాది పార్కిన్సన్స్ ప్రాబ్లం. ట్రీట్మెంట్ ఓకే ఉంది, క్యూర్ అయింది. కాలు ప్రాబ్లం ఉంది. కాళ్ళ నొప్పులు ఉండే రైట్ హ్యాండ్ రైట్ లెగ్ లేకపోతుండే మూమెంట్ స్లో ఉంది. ఇప్పుడు క్యూర్ అయిపోయింది. ఓకే ఉంది, ఆల్ రైట్ ఉంది. ఆయనకు కాళ్ళు అవి చేతులు ఏం పని చేయకపోవు. ఇప్పుడు మాత్రం కవర్ అయ్యిండు. ఆయనంతలో ఆయన శక్తిగా చెప్పగలుగుతాడు. కానీ కొన్ని కాళ్ళ ప్రాబ్లం బాగా గుంజుడు చేతుడు అవుతుంది. దాని గురించి సారు చెప్తే ఇప్పుడు మందులు వాడాలి, మానసికంగా ఉండొద్దు, ఏదున్నా బయట వేసుకుంటేనే బయట పడుతుంది అనే విషయం చెప్తున్నాడు. దానికి తగ్గాలి, మందులు వాడాలి. మందులు అయితే క్యూర్ అయినా. చాలా చాలా థ్యాంక్స్.